कुंडला संध्या रानी का कहना है कुंडला संध्या रानी भाजपा समर्थित शिक्षक एमएलसी उम्मीदवार मलका कुमरिया और चिन्ना माइल अंजी रेड्डी की जीत की कामना की। उन्होंने कहा कि शिक्षा क्षेत्र के विकास और शिक्षकों के अधिकारों की सुरक्षा के लिए भाजपा प्रत्याशियों की जीत जरूरी है। मतदाताओं को संबोधित करते हुए कुंडला संध्या रानी केंद्र सरकार की शिक्षा नीति और शिक्षकों के कल्याण के लिए भाजपा द्वारा उठाए जा रहे कदमों के बारे में बताया। उन्होंने शिक्षा क्षेत्र के विकास में लगन और कड़ी मेहनत से योगदान देने वाले उम्मीदवारों को विजयी होने का आग्रह किया। इस कार्यक्रम में वरिष्ठ नेता गंडला धर्मपुरी, शिक्षक एमएलसी प्रभारी अरविंद रेड्डी, शिक्षक एमएलसी रामागुंजम प्रभारी माचा विश्वास, स्नातक एमएलसी प्रभारी गुणबोरिया भूमिया, एनटीपीसी रामागुंडम मंडल अध्यक्ष मिट्टापोली सतीश, कोडरी रमेश, थोटा कुमारी, स्वामी पल्लीकोड़ा, बियाला महेंद्र, जकुला प्रवीण, पद्मा और अन्य लोगों ने भाग लिया। भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली, किशन रेड्डी गारी नायकत्वम वर्धिल्लाली। जय बीजेपी, जय बीजेपी। రామగుండం నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్లందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పీజీ గ్రౌండ్లో వాకర్స్ అందరినీ కూడా దాదాపు ఇక్కడికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పీజీ గ్రౌండ్లో పెద్ద సంఖ్యలో ఉంటారు. వారందరినీ కూడా కలిసి ఈరోజు బీజేపీ అభ్యర్థులైనటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవ అంజిరెడ్డి గారికి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమ్రయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈరోజు ఓటర్లందరినీ కూడా కలవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మరొకసారి నేను పట్టభద్రుల అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లందరినీ కూడా సవినయంగా కోరుతూ ఉన్నాను. ఇవాళ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఈ ఏడాదిన్నరలో కనీసం 2000 ఉద్యోగాలన్నా కల్పించిందా? ఒకసారి పట్టభద్రులైన మీరంతా కూడా ఆలోచన చేయాలి. ఇవాళ నిరుద్యోగ భృతి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిందో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే టీచర్లకు సంబంధించినటువంటి పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, ఇవాళ రిటైర్మెంట్కి సంబంధించి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఈ ఏడాదిన్నరలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగుల పట్ల ఏ రకంగా ఉన్నది వారి యొక్క ఆలోచన విధానం అనేది తప్పకుండా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థిని కూడా పెట్టలే. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీకి అభ్యర్థి లేడంటే ఒకసారి వారి యొక్క పనితీరుని మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.